రావట్లేదు. మేమేం చేయాలి? ఇప్పుడు మేము గరీబ్ వాళ్ళము. కూలి పని చేసుకుంటాము. పింఛన్ కి అప్లై చేసిండ్రా? చేశాం మేడం. ఇప్పుడు అప్లై చేసిండ్రా? పోయిన గవర్నమెంట్ లో కూడా అప్లై చేసిండ్రా? పోయినసారి అంటే 5 సంవత్సరాల కింద కూడా చేసినాం, మొన్న కూడా చేసినాం మేడం. మరి ఎందుకు వస్తలేవు అన్నారు? అవి ఎందుకు వస్తలేమంటే ఇంకా సిస్టాలకు ఊళ్ళో కాలేదని చెప్తున్నారు మేడం వాళ్ళు. మాకు మొత్తం జిల్లాలు తిరిగేసినాం, కలెక్టర్ ఆఫీస్కు 10 సార్లు పోయినాం. వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు మేడం. ఎవరు వస్తే రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఆయనతో కూడా చెప్పినాం, వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు దాకా నీకు ఎన్ని పథకాలు అందినాయి? ఏమేం పథకాలు అందినాయి అమ్మా? ఏమి రాలేదు మేడం మాకు. సన్న బియ్యం రాలేవు, ఫ్రీ బస్ రాలేదు. బియ్యం వస్తుంది, మరి రాలేవు అని ఎట్లా? సన్న బియ్యం వస్తున్నాయి మేడం. ఫ్రీ బస్ వస్తుందా? కళ్యాణ్ లక్ష్మి వచ్చింది ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు. సన్న బియ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయి. కరెంట్ బిల్లు ఫ్రీ మేడం, బస్ ఫ్రీ. మరి ఇవన్నీ పథకాలేగా మమ్మల్ని వస్తున్నాయి కదా. ఒక పథకం చేస్తే బాగుంటది. అడిగినాం సార్, అడిగితే మా వార్డు నెంబర్ ఏమన్నారంటే వస్తుంది, శిష్టాలు కుల్ల కాలేదు, కొత్త వరకు ఎవరికి రాలేదు అని చెప్పారు మేడం. ఇవ్వలే. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం కనిపించిందమ్మా మీరు గమనించిందంటే? రేవంత్ రెడ్డి అయితే కొన్ని పథకాలు మంచిగా చేసిండు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి